మన రేవంత్ రెడ్డి సార్ ముచ్చట వచ్చిందోల్లా ఈ అందాల పోటీలు ఎందుకు అక్కర పడతాయోల్లా కడియం శ్రీగారు అంటాడు అందాల పోటీలు పెడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి సరే ఆడదాకా బాగానే ఉంది ఏ పెట్టుబడులు వస్తాయి ఏం కథ కాస్మోటిక్స్కి సంబంధించిన పెట్టుబడులు వస్తాయా మేకప్కి సంబంధించిన పెట్టుబడులు వస్తాయా లేకపోతే వాళ్ళు అందమైన బట్టలు ధరిస్తారు కదా బట్టలకు సంబంధించిన పెట్టుబడులు వస్తాయా చెప్పుల జతలకు సంబంధించిన పెట్టుబడులు వస్తాయా వాళ్ళు చేసుకునే జ్యువెలరీకి సంబంధించిన పెట్టుబడులు వస్తాయా మనకు తెలియదు కానీ లిప్స్టిక్కి సంబంధించిన సంస్థలు పెట్టుబడులు పెడతామని ఇక్కడికి వస్తారా మనకు తెలియదు కానీ ఆ అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయి అని చెప్పేసి కడియం శ్రీహరి మాట్లాడిండు అది పక్కకు పెట్టుండ్రు ఇక అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ రైతన్నల కష్టాల మీద లేదు రైతన్నల బాధల మీద లేదు అని చెప్పేసి ఒకవైపు బీఆర్ఎస్ నాయకులు దెప్పి పొడుస్తూ ఉన్నారు ములిగట్ట బట్టి పొడిచినా కూడా వీళ్ళకు చలనం లేదు మార్పు లేదు ఈ అందాల పోటీల మీద పెట్టినంత దృష్టి కళ్ళాలల్లో పంటలు ధాన్యం పోసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు ఆగమాగం చేస్తూ ఉన్నది వడగండ్ల వాన అకాల వర్షాలు ఆగం చేస్తూ ఉన్నాయి అయినప్పటికీ కూడా పట్టించుకోవట్లే ఆల్రెడీ దెప్పి పొరుస్తూ ఉన్నారు మొట్టికాయలు వేస్తూ ఉన్నారు తిడుతూ ఉన్నారు ఇలా అందాల పోటీలనట స్కూల్ పిల్లలకు చూపియమంటాడట మన రేవంత్ రెడ్డి సారు నమస్కారం పెడతాన్నాం సారు మీకు మా ఎంఆర్ మీడియా తెలంగాణ తరపున 2 చేతులెత్తి నమస్కారం పెడతాన్నాం స్కూల్ పిల్లలకు ఈ అందాల పోటీలు చూపించాల్సిన అవసరం ఏమున్నది అది సైంటిస్టులకు సంబంధించిన ముచ్చట కాదు సైన్స్ ఫేర్కి సంబంధించిన ముచ్చట కాదు ఇస్రోకు సంబంధించిన ముచ్చట కాదు గొప్ప గొప్ప వైద్యులు ఏర్పాటు చేసే ఒక కార్యక్రమం కాదు గొప్ప గొప్ప కలెక్టర్లు ఏర్పాటు చేసే సదస్సు కాదు గొప్పలు అంటే వీళ్ళని తక్కువ కించపరచుడు కాదు కానీ వాళ్ళ చదువుకు ఈ అందాల పోటీకి సంబంధం ఏంది ఒక టీచర్ కావాలనుకుంటారు ఒక లాయర్ కావాలనుకుంటారు ఒక మిస్ వరల్డ్ కావాలని అనుకునేటోళ్ళు ఉంటారేమో కొంతమంది కానీ ఆ స్కూల్ ఏజ్ నుంచే ఆలోచన రాదు మరి నేను ఇన్నిసార్లు అరే నువ్వేమైతావురా లేచి నిలబడి చెప్పు అని చెప్పేసి బడిపోరగాళ్ళని సార్ అడిగినప్పుడల్లా నేను టీచర్ అయితా లేకపోతే డాక్టర్ అయితే లేకపోతే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటా లేకపోతే ఇడు పోతే ఇంకా కొన్ని అంశాలు చెప్పుకుంటూ వస్తూ ఉంటారు ఈ మధ్యకాలంలో ట్రెండింగ్లో ఉన్నోళ్ళు అయితే తొందరగా సెట్ కావాలంటే ఏవో అంశాలు ఎన్నుకుంటారు కానీ గిట్లా మిస్ వరల్డ్ పోటీలలో పాల్గొంటే అట్లా ఇట్లా అని చెప్పిన వాళ్ళని అయితే నేను ఇనలే మీరు ఇంటే ఎవరైనా కింద కామెంట్లలో పెట్టురుగా నేనైతే ఎక్కడ ఇనలేదు వల్ల ఈ అందాల పోటీలు బడి పోరగాళ్ళకు చూపించడం వల్ల లాభం ఏంది ప్రయోజనం ఏంది కింద కామెంట్లలో పెట్టిన తెలంగాణ సమాజం ప్రజలు ఎవరైనా చూస్తోళ్ళు ఉంటే ఇది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నా అంటే దీన్ని నేను జడ్జి చేయడానికి లేదు నాకు మాట్లాడాలని చాలా ఉంది ఈ అంశం మీద మాట్లాడాలని చాలా ఉన్నది ఇవేం పనులు సారు ఇవేం పిచ్చి పనులు సారు గిట్లెందుకు మాట్లాడుతురు సారు అంత ఆగమాగం అవుతురేది సారు అంత మెదళ్ళు ఏమైనా చిప్పు పెట్టిరా సారు గిట్లెందుకు వ్యవహరిస్తూ ఉన్నారు సార్ అని ఇక కిసోండి ముచ్చట్లన్నీ చాలా మాట్లాడబుద్ధి అవుతుంది కానీ నేను మాట్లాడను తెలంగాణ ప్రజలకే ఈ అంశాన్ని వదిలేస్తున్నా హైదరాబాద్లో నిర్వహించే గచ్చిబౌలిలో నిర్వహించే అందాల పోటీలు ఏవైతే ఉంటాయో దాదాపు 200 దేశాల నుంచి 150 దేశాల నుంచి మిస్ వరల్డ్ వస్తారట అందాల పోటీలలో పాల్గొనేందుకు ఈ అందాల పోటీలు ఏవైతే ఉంటాయో ఈ అందాల పోటీలల్లో పిల్లగాళ్ళను దోలుకపోయి కూర్చోబెట్టనట మరి జనాలు ఎవ్వరు రారనుకున్నాడా లేకపోతే ఏమనుకున్నాడు ఆ మధ్యకాలంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి సంబంధించిన సమావేశం బట్టి విక్రమార్కదే అనుకుంటా నేను తుమ్మల నాగేశ్వరరావు బట్టి విక్రమార్కదో ఎవరో సమావేశం పెడితే అక్కడ ఎవ్వరు లేకపోతే ఆఖరికి బడిపోరగాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి కుర్చీలలో చప్పట్లు కొట్టిపించుకొని పోయినరు అన్నట్టు మరి గట్ల అనుకున్నాడా ఇప్పటికి బడిపోరగాళ్ళకి సెలవులే ఎవ్వరు మంది రాకపోతే మన ఇజ్జత్ పోతుంది ఇప్పుడు రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల నుంచి బయటపడాలంటే ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఒకవైపు ధర్నా చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఉద్యోగులు ఒకవైపు ధర్నాలు చేస్తూ ఉన్నారు రాస్తారోకలకు దిగుతామని అంటూ ఉన్నారు ఏ హామీ మనం అమలు చేయకపోతే ప్రభుత్వం మీద ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారు ఏడ కనబడితే చీ థూ అనేటట్టున్నారు మరి జనాలు రాకపోతే ఆగమవుతుంది అనుకున్నాడా ఏంది రేవంత్ రెడ్డి సార్ తెలియదు కానీ కస్తూర్బా రెసిడెన్షియల్ స్కూళ్ళు బీసీ ఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూళ్ళు మోడల్ స్కూల్ కస్తూర్బా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒకరోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈరోజు జరిగిన సమీక్షలో రేవంత్ రెడ్డి చెప్పారు ఏ కార్యక్రమం పెట్టినా బడి పోరగాళ్ళని తెప్పించుకుంటాడు చప్పట్లు కొట్టిపించుకుంటాడు ఈడ పిల్లగాళ్ళకు ఒరిగేది ఏంది రేవంత్ రెడ్డి సార్ మీ మాటలలో చెప్పాలి తెలంగాణ ప్రజలు చెప్పాలి నేను చెప్పినా కదా దీని మీద నేను జడ్జి చేయను దీంతో వచ్చే ప్రయోజనం ఏంది అని చెప్పేసి కూడా నేను మాట్లాడను అని చెప్పేసి